ఏ మూవీకైనా హీరో బాగుండాలి, అలాగే ఏ యూట్యూబ్ వీడియోకైనా థంబ్నెయిల్ బాగుండాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంత క్వాలిటీగా వీడియోస్ అప్లోడ్ చేసినా వ్యూస్ రావు, ఎంత కన్సిస్టెన్సీగా పెట్టినా మనకి రీచ్ ఉండదు. ఎందుకంటే అల్గరిథం ఈ వర్డ్ ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసే యూట్యూబర్స్కి తెలియదు. లైక్ మీ, నేను కూడా నా ఛానల్లో అల్గరిథంతో సంబంధం లేకుండా చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. తీరా చూస్తే ఆ వీడియోస్కి 2 days అయినా 3 days అయినా వ్యూస్ అనేవి రాలేదు. ఎందుకంటే రీజన్, నేను సరిగ్గా అల్గరిథంని ఫాలో అవ్వలేదు. ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ అండ్ నేను నేర్చుకున్న అల్గరిథం కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, వాట్ ఈజ్ అల్గరిథం? యూట్యూబ్ అల్గరిథం అనేది ఒక కాంప్లెక్స్ బీస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వీడియోని ఎవరికి ఎప్పుడు ఎలా రికమెండ్ ఆర్ చూపించాలో డిసైడ్ చేస్తుంది బై కన్సిడరింగ్ సమ్ ఫ్యాక్టర్స్. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని యూట్యూబ్ అల్గరిథం వర్క్ అవుతుంది. అందులో ఫస్ట్ది వాచ్ టైం. ద లాంగ్ టైమ్ ఏ వ్యూవర్ వాచ్ యువర్ వీడియోస్, ద మోర్ యూట్యూబ్ వాల్యూస్ ఇట్. మీరు అప్లోడ్ చేసిన వీడియోకి ఎప్పుడైతే ఎక్కువ వాచ్ టైం వస్తుందో అప్పుడే యూట్యూబ్ ఆ ఛానల్ కి వాల్యూ ఇస్తుంది. ఇది ఒక ఫ్యాక్ట్. మన వీడియోకి రీచ్ రావాలంటే మెయిన్ గా కావాల్సింది వాచ్ టైం హవర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన వీడియో 10 minutes ఉంది అనుకోండి. ఆ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో చూసే వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి. అప్పుడే ఆ వీడియోకి వాచ్ టైం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే వాచ్ టైం పెరిగిందో ఆ వీడియోని యూట్యూబ్ ఇంకొక 10 members చూసేలా మన వీడియోని యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో అయితే హౌ టు ఆప్టిమైజ్ వాచ్ టైం ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్, క్రియేట్ ఎంగేజింగ్ కంటెంట్. చూసే ఆడియన్స్ కి మన వీడియో ఎంగేజింగ్ గా ఉండేలా చూడండి. లైక్ మనం ఏదో చదివేస్తున్నాం అన్నట్టు కాకుండా మనం ఆడియన్స్ తో మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఎంగేజింగ్ గా ఉండాలి. అప్పుడే మన వీడియోస్ కి రీచ్ అనేది వస్తుంది. యూజ్ స్ట్రాంగ్ హుక్స్. ఇక్కడ హుక్స్ అంటే ట్రైలర్ లా అన్నమాట. వీడియోలో ఏముందో, ఏదైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందో దాన్ని ట్రైలర్ లా చిన్న కట్ వేసి వీడియో స్టార్టింగ్ లోనే చూపించడం అన్నమాట. ఆ హుక్ చూడగానే వీడియో మొత్తం చూసేంత ఇంటెన్షన్ ఆర్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయగలిగితే చాలు. నెక్స్ట్, వీడియో మొత్తంలో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే ఎనర్జీ ఉండేలా మెయింటైన్ చేయండి. అలా చేస్తే మీ కంటెంట్ కి, మీ వాయిస్ కి ఒక రిథం యాడ్ అవుతుంది. అప్పుడే చూసే ఆడియన్స్ కి చాలా బాగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సిటిఆర్ అంటే క్లిక్ త్రో రేట్. ఏ మూవీకైనా హీరో బాగుండాలి, అలాగే ఏ యూట్యూబ్ వీడియోకైనా థంబ్నెయిల్ బాగుండాలి. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. క్రియేట్ ఐ క్యాచింగ్ థంబ్నెయిల్స్. మీరు పెట్టే థంబ్నెయిల్స్ ని వ్యూవర్స్ థంబ్నెయిల్ చూసి వీడియో క్లిక్ చేయాలి అనేటట్టుగా అనిపించాలి. అంత అట్రాక్టివ్ గా మనం సిటిఆర్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు పెట్టే థంబ్నెయిల్ లో ఆ వీడియోలో ఏముందా అనే ఒక క్యూరియాసిటీ అనేది వ్యూవర్స్ కి క్రియేట్ చేయాలి. మోస్ట్ అట్రాక్టివ్ గా అనిపించాలి. అండ్ ఆల్సో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లో కూడా మీ వీడియో గురించి ఎక్స్ప్లోర్ అయ్యేలానే ఉండాలి. అప్పుడే సిటిఆర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, వ్యూవర్ సాటిస్ఫాక్షన్. మీ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడగానే ఒక్కటే ఫీల్ అవ్వాలి, వావ్ అన్నట్టు. ఈ టైప్ ఫీల్ అయ్యేలా చేస్తే మీరు వ్యూవర్స్ ని సాటిస్ఫై చేసినట్టే. వాళ్ళు సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ గా లైక్ చేస్తారు. లైక్ అంటే గుర్తొచ్చింది, ఈ వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వ్యూవర్ సాటిస్ఫాక్షన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అంటే మనం సబ్స్క్రైబర్ ఆర్ వ్యూవర్ పెట్టిన కామెంట్ కి రెస్పాండ్ అవుతూ ఉండాలి. అండ్ ఆల్సో ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే, ఇఫ్ ఆ కామెంట్ వాలిడ్ అయితే ఇంప్రూవ్ అవ్వాలి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా. సో వ్యూవర్స్ ని కూడా మనం అడగండే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు అని నా ఒపీనియన్. మీరేమంటారు గైస్? వీడియో ఫ్రెష్నెస్. ఎవ్రీ టైం వీడియోలో ఒక కొత్తతనం ఉండేలా చూసుకోవాలి. వ్యూవర్స్ వాంట్ ఫ్రెష్ థింగ్స్ అండ్ మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ. ఎవ్రీ టైం పర్టికులర్ టైం కి పర్టికులర్ వీడియో అప్లోడ్ చేస్తారు అని మన వ్యూవర్స్ నీ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్ ని నువ్వు కాపాడుకుంటూ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, యూజర్ బిహేవియర్. వ్యూవర్ మన వీడియో పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడాలి. చూసి గమనించి వ్యూవర్ టేస్ట్ తగ్గట్టు కుక్ చేయాలి. ఇవే నేను స్టడీ చేసి తెలుసుకున్న యూట్యూబ్ అల్గరిథం కాన్సెప్ట్స్. నేను మాక్సిమం అన్ని కవర్ చేశానని అనుకుంటున్నా. ఒకవేళ నేనేమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.